దేవునికి మహిమ కలుగునుగాక. సర్వగణత మహిమా ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకి చెల్లునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి వందనాలు. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. వందనాలు చెప్పారండి. వందనాలు చెబితే ఏంటండి, మరలా నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడము సంస్కారుల యొక్క లక్షణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఏమండి, బాగున్నారు కదా? అందరు బాగున్నారు కదా? మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీ ఇంటిల్లిపాది బాగున్నారు కదండి? పరిస్థితులు బాగున్నాయి కదండి? ప్రతికూలంగా ఉంటే దానికి విరుగుడు ఏంటంటే ప్రార్థనే. అది విరిగిపోవాలన్నా ఏంటండి, మనం కట్టబడాలన్నా ప్రార్థనే ద్వారే పరిస్థితులు మారిపోతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరేనా, మరి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి డైలీ బయటకంతా ప్రభు ఇచ్చిన వాక్యము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతానండి. 6వ వచనం చివరి లైన్లో ఉంటుంది. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. అక్షరం ఏంటండి? అక్షరం అంటే ధర్మశాస్త్రము. ఏంటండి? ధర్మశాస్త్రమును రాయించింది ఎవరు? దేవుడే కదా. దేవుడే రాయించాడు. మరి ఇప్పుడు ఎవరైనా పాపంలో పట్టబడితే రాళ్ళతో కొట్టి చంపాలి. మరి ఇది ధర్మం, ఇది విధి, దేవుడు పెట్టింది. కొత్త నిబంధన వచ్చేసరికి అక్షరాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టబడింది ధర్మశాస్త్రము. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చి తిని. ఆయనే నెరవేర్చేశాడు. కాబట్టి ఇక మనము ఈ అక్షరానికి ఏంటండి, ఈ అక్షరం అవసరం లేదు మనకి. ఏం అవసరము? ఆత్మ అవసరము. ఏంటండి? ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆత్మను ఆర్పకుడి. ఆత్మ, ఆయన ఆత్మయ్యున్నాడు. మనకు కావాల్సింది ఇప్పుడు ఎవరు? యేసు బాబు, యేసయ్య కావాలి మనకి. ఎవరండి? యేసయ్య కావాలి. యేసయ్యను కన్నా మరియమ్మ కాదు, యోసేపు కాదు. ఎవరు కావాలి? ఏమండి, మరి యేసు ప్రభు వెంబడించిన పేతురు కాదండి మనకు అవసరమైంది. ఈ పేతురే పత్రికలు రాశాడు. మనం ఎవరిని వెంబడించాలి? యేసు క్రీస్తుని వెంబడించాలి. తర్వాత అపోస్తులను వెంబడించాలి. ఇక్కడ ఈ వాక్యం ఉంటుంది, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. మీకు కొన్ని మాటలు చూపిస్తారండి. మార్కు సువార్త 3వ అధ్యాయం మొదటి నుండి చదువుతాను. మార్కు సువార్త 3వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతాను వినండి. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా ఆయన అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండేను. ఎప్పుడు వెళ్ళాడు? విశ్రాంతి ఉన్న సమాజ మందిరంలో ప్రవేశించాడు. అప్పటికి అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలని నుండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండెరి. ఈ మూక ఉంటుంది అన్నమాట. ఎప్పుడు తప్పులు పట్టే మూక అనమాట. ఎప్పుడు తప్పులు పట్టే మూక. ఈ రోజులో కూడా ఉన్నారు. వాక్యం చెబుతా ఉంటే ఈ పాస్టర్ గారు ఏం తప్పులే చూస్తున్నారు. ఏ తప్పులు చెప్తాడో, ఎలాంటి తప్పులు చెప్తాడో అవి మనము గబుకున పట్టుకొని ఆయనను నిలదీయాలి. ఇదే పనిగా పెట్టుకుంటారు కొందరు. అలాగదండి ఇలా అనుకుంటారు కొందరు. ఏంటంటే అలాగది అలా ఎందుకు చెప్పాడు ఈయన, ఇలా చెప్పాలి కదా. ఏంటి, నాలో దేవుడు పెట్టిన ఆ భారాన్ని బట్టి, ఆ ప్రభు ప్రేరేపణ నడిపింపుని బట్టి నేను బోధిస్తాను, కానీ నా ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా నేను బోధించలేను. సరే అండి, ఇక్కడ కొందరు ఉన్నారు. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలని నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండెరి. ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చెయ్యి గలవానితో చెప్పి. ఏంటి, ఇక్కడున్న మూక అనుకున్నట్టుగానే జరిగింది. అక్కడ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే జరిగింది.
ఏదైతే తలంచారో అది ఆ తలంపే అక్కడే జరిగింది. వాళ్ళు అనుకుంది అక్కడ జరిగింది. ఈరోజు బాగుపరుస్తాడేమో చూద్దాము, తప్పులు పడదాము, నిలదిద్దామని. అయితే అక్కడ ఏమంటే ప్రభు ఏమంటున్నాడు, ఆ ఊచ చేయి గల వానితో నీవు లేచి మధ్యలో నిలువమని ఊచ చేయి గల వానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఏమండి, ఆయన వారి హృదయ కాఠిన్యమును దుఃఖపడి కోపంతో వారిని కలేజూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడాను. ఏంటంటే ఊచ చేయగలవాడు బాగుపడ్డాడు. విశ్రాంతి దినమున ఏంటంటే ప్రాణభిక్షం ఇవ్వడం ధర్మమా, ఒక ప్రాణమును కాపాడడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని వెళితే ఊరుకున్నారు. పోని ప్రాణం, మాకు విశ్రాంతి దినం ముఖ్యం, అక్షరం ముఖ్యం అని అనుకునేవారు. ఏంటండి అలాంటి రకాలు అన్నమాట. కానీ ప్రభు వచ్చింది ఎందుకు ఈ లోకానికి వచ్చింది? ఏంటంటే బాగు చేయటానికి. విశ్రాంతి దినం రాయించిందే నేను, ధర్మాలు పెట్టింది నేను, అన్నీ నాకు తెలుసు. నేను వచ్చింది అవి పెట్టింది ఎందుకు? మిమ్మల్ని కాపాడటానికే కదా. కానీ ఇక్కడ ఒక ప్రాణం పోతుంది, ఇప్పుడు వ్యక్తి ఒక ప్రాణం పోతుంది. ప్రాణం పోతే పోని, వేద ప్రాణం పోతే పోని, కానీ మాకు అక్షరం ముఖ్యం అని అనుకునే రకాలన్నమాట ఈ మనుషులు. ప్రేమటి వారలారా, కోపపడ్డాడు, కలేది చూసి కోపపడి మనం బాగు చేశాడు. ప్రేమటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? శిక్షించటానికి కాదు, ఆయన మనల్ని రక్షించటానికి, కాపాడటానికి. దేవుని కృప మీ అందరికీ తోడైండునగాక. ఆమె ప్రార్థన అండి. పరిశుద్ధుడగు తండ్రి, మీ పాదాల వందనాలు తెలియజేస్తూ, మరి ఉదయకాల సమయంలో మీరు వాక్యంతో మాట్లాడి అక్షరం చంపును ధర్మశాస్త్రంను బట్టి అతని బాగు చేయకూడదని మీరు అనుకుంటున్నారు. కానీ ధర్మశాస్త్రమును రాయించి, ధర్మశాస్త్రం మీరే రాయించారు. ఎందుకు రాయించాను? మిమ్మల్ని కాపాడటానికి కదా. అదిగో ప్రభా, అతని బాగు చేశావు, ప్రాణభిక్ష పెట్టావు. తన నీకు స్తోత్రములు. మమ్మల్ని కాపాడటానికి లోకానికి వచ్చావు. దేవ, అందరి బట్టి నేను స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.